హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఏం చేద్దామంటే సొరకాయతోటి కర్రీ చేద్దామనుకుంటున్నానండి. కానీ కొంచెం స్పెషల్గా ఏంటంటే సొరకాయలలో పాలు పోసి చేద్దామని అనుకున్నాను. సో ఈరోజు ఇలా ట్రై చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సరే, మనం వంటలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బాండీ పెట్టానండి. బాండీ పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసానండి. అంటే పావు ఉంటుంది కదా, దీనితో 3 వేసానండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత చూడండి, ఒకసారి చూసిన తర్వాత ఆయిల్ వేడైనాక ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం జీలకర్ర అండి. అదిగో ఆయిల్ వేడైంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జీలకర్ర వేయాలండి. అందులో చూడండి, కొంచెం జీలకర్ర వేసేసి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇవి 2 కూడా ఇప్పుడు ఫ్రై చేసుకుందాము. కొంచెం గోల్డెన్ కలర్లో ఆనియన్స్ రావాలండి. ఫ్రైలాగా ఉంటాయి కదా, అలా ఫ్రైలాగా ఉంటే కొంచెం పచ్చివాసన అనేది ఉండదు. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, అదే కరివేపాకు అండి, కరివేపాకు కూడా వేసుకోవాలి. అది మా చెట్టుదేనండి కరివేపాకు, చాలా ఫ్రెష్గా ఉంది. కర్రీ లీవ్స్ కూడా ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయాలి. ఇప్పుడు అలా ఫ్రై చేసిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయ్యేటట్టు మాడకోకుండా ఉండాలండి. చూస్తూ ఉండండి, కొంచెం సేపు అలానే ఉంచండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కొంచెం కలపాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలండి. పసుపు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ అన్నీ ఫ్రై అవుతున్నాయి కదా. ఇప్పుడు ఆనపకాయ ముక్కలండి, అదే అండి సొరకాయ ముక్కలు కూడా తీసుకొని బాండీలో వేసి కలపాలి. అలా కలుపుతూ ఉండాలండి. మొత్తం మిక్స్ అయ్యి తాలింపు మొత్తము ముక్కలకి పట్టేలాగా కలుపుతూ ఉండాలి. కలిపిన తర్వాత ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకున్నాం కదా, 10 మినిట్స్ ఆఫ్టర్ చూడగానే చూడండి, కొంచెం ఫ్రై అయిన ఆనపకాయ తెలుస్తుంది.
ఆ స్మెల్ కూడా బాగా వస్తుందండి. తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ కూడా పెట్టేసి తీసేసానండి. చూడండి, కొంచెం ముక్కలన్నీ ఉడికినాయా లేదా అనేది తెలుసుకోవాలి. తర్వాతనే కారం, ఉప్పు అవి వేయాలి. ఇప్పుడు నేను కలిపి చూసానండి, ముక్క ఉడికిందా లేదా అనేది. ఉడికింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, ఉడికింది కదా. నేనైతే 2.5 స్పూన్స్ వేసానండి. ఒక పెద్ద సొరకాయకి 2.5 వేసాను. స్పైసీని బట్టి వేసుకోవాలండి. చూడండి, ఇంకో 1/2 స్పూన్ వేసాను. తర్వాత సాల్ట్ కూడా వేయాలి. అది టేస్ట్ చూసుకొని వేసుకోండి. నేనైతే ఇప్పుడు 1 స్పూన్ వేసాను, ఇంకో 1/2 స్పూన్ కూడా వేసాను. ధనియాలు ఇంకా ఏమీ మసాలా మాత్రం ఏమి యాడ్ చేయలేదండి. ఓన్లీ సొరకాయ అండ్ పాలతో మాత్రమే చేయాలి, ఆ టేస్ట్ బాగుంటుంది అని. అది మా నాయనమ్మ చేసిన వంట అండి ఇది. తన దగ్గర నేను నేర్చుకున్నాను, కాకపోతే చూశాను కానీ నేర్చుకోలేదు. అది ఇప్పుడు గుర్తొచ్చి చేశానండి. సొరకాయ చూడగానే కలిపిన తర్వాత చూడండి, చాలా అది చపాతీకి సూపర్ ఉంటుందండి. రైస్లోకి కానీ చపాతీకి కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు బౌల్ కొంచెం తక్కువ పాలు వేస్తున్నాను. అవి వేడి పాలే, గోరువెచ్చటి పాలు వేయాలి. అట్లా వేస్తేనే సొరకాయకి టేస్ట్ తెలుస్తుందండి. పచ్చి పాలు వేస్తే బాగుండదు. ఓన్లీ కొంచెం గోరువెచ్చటి పాలతో మాత్రమే వేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా కొంతమంది నువ్వులు వేస్తారు, కొబ్బరి వేస్తారు, కానీ అవి ఏమీ వేయకోకుండా ఓన్లీ వీటితో మాత్రమే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు మంచిగా తిన్నారు. చపాతీకి, రైస్కి చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో మాత్రం కామెంట్ రూపంలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అవి వేసినాం కదా, కొద్దిసేపు ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసానండి. చూడండి, ఆయిల్ పైకి రావడం ఎట్లా ఉందో. ఆయిల్ పైకి వచ్చిందంటే దాదాపుగా కర్రీ అయిపోయినట్టేనండి. చూడండి, చాలా అంటే స్మెల్ అయితే సూపర్ వస్తుందండి. కర్రీ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే కర్రీ ఈజ్ డన్. సో డెలిషియస్, ఎమ్మీ టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఒక్కసారి చేస్తే మాత్రం మళ్ళీ చేయాలనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి, పెద్దలకి, ఎవరికైనా నచ్చుతుందండి. సో నేను ఇప్పుడు అది మా పిల్లలకి మార్నింగ్ టిఫిన్ లాగా చేశానండి. టిఫిన్కి పెట్టేస్తున్న చపాతీలోకి. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా చూద్దాం ఎలా ఉంటుందో.